పని చేస్తుంటది, ఇటు దేవుడు పని చేస్తుంటాడు. ఇది ఒక గుంపు. రెండవదిగా మారు మనసు పొంది రక్షింపబడి బోర్న్ అగైన్ బిలీవర్స్ ఉంటారు. అంటే ఆ లోకము నుంచి, నామకార్థ క్రైస్తవత్వం నుంచి వేరైన బోర్న్ అగైన్ బిలీవర్స్, సేవ్డ్ బిలీవర్స్. వీళ్ళు మారు మనసు పొంది రక్షింపబడి బాప్తిజం తీసుకొని సంఘంలో మెంబర్షిప్ కొని ముందుకు సాగిపోతుంటారు. వీళ్ళు కూడా మందిరానికి వచ్చి వెళ్ళిపోతుంటారు, ఊపిరి పీల్చుకుంటారు. ఎందుకంటే నేను మారు మనసు పొంది రక్షింపబడి బాప్తిజం తీసుకున్నా, నా పాపాలు క్షమించబడ్డాయి, నేను ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించిన, నేను ఒక నూతన సృష్టి అనే ఒక ధైర్యం మాత్రం వాళ్ళకు ఉంటుంది. ఈ రెండు గుంపులతో దేవునికి పని లేదు. ఈ రెండు గుంపులతోని ఆయన పెట్టుకుంటే ఆయన సమయం వేస్ట్ అయిపోతుంటది. కానీ దేవునికి కావలసింది ఎవరంటే రూపాంతరము చెందినవారు. చేతుల పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈ బోర్న్ అగైన్ బిలీవర్స్ రక్షింపబడిన వారి నుంచి వేరైపోతారు కొంతమంది, సపరేటెడ్ పీపుల్. వారెవరంటే రూపాంతరము చెందినవారు. అంటే అభిషేకం కోసం, దేవుని పని కోసం, దేవుని కోసం చంపుకోవటం, ఉపవాస ప్రార్థనలు, అభిషేకం కోసం ఆశ, మంట, దాహం, ఇవన్నీ వారి అంతరంగంలో ఎప్పుడు కూడా బలంగా పనిచేస్తూ ఉంటాయి. వీరు రూపాంతరము చెందినవారు. ఈ రూపాంతరము చెందిన వారితోనే దేవుడు పని జరిగిస్తూ ఉంటాడు. చప్పట్లు కొట్టాలా. రూపాంతరం పొందిన వారు మాత్రమే ప్రభువుకి ఉపయోగకరంగా ఉంటారు. అందుకనే మనలాగా దేవుడు పరిగెత్తడు, మనలాగా దేవుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోడు. దేవుడు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే చాలా ఆలోచించి దానికోసం ఒక కేపబుల్ పర్సన్నే ఎన్నుకుంటాడు. అందుకనే జలప్రలయము జరిగేటప్పుడు నోవాహును దేవుడు ఎన్నుకున్నాడు. నోవాహును ఎన్నుకొని నోవాహుకి ఆ బాధ్యత ఇచ్చినాడు. నోవాహుతో పాటు తన పిల్లలు కూడా బాధ్యత తీసుకొని ముందుకు సాగినారు. అద్భుతమైన రీతిలో జలప్రలయంలో నోవాహు కుటుంబం, జంతువులంతా కూడా రక్షింపబడ్డారు. ఇక నోవాహు కాలం అయిపోయిన తర్వాత నోవాహు 2 అని ఇమ్మీడియట్ గా నెక్స్ట్ వీక్ ఇంకొక వ్యక్తిని చూస్ చేసుకోలే. అబ్రహాము కోసం కొన్ని వందల సంవత్సరాలు దేవుడు కనిపెట్టినాడు. చప్పట్లు కొట్టాలి. కొన్ని వందల సంవత్సరాలు అబ్రహాము కోసం కనిపెట్టి అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు. అబ్రహాము కాలం అయిపోయిన తర్వాత మోషే కోసం కొన్ని వందల సంవత్సరాలు దేవుడు కనిపెట్టినాడు. మనమేమో టైం వేస్ట్ అయిపోతుంది, టైం దాటిపోతున్నది అని మనం తొందరపడి నిర్ణయాలు తీసుకుంటాం కొన్నిసార్లు. కానీ దేవుడు తొందరపడి నిర్ణయాలు తీసుకునేవాడు కాదు. తాను ఒక వ్యక్తిని ఎన్నుకొని ఒక వ్యక్తిని వాడుకునే టైంలో అన్ని కోణాలలో ఆ వ్యక్తిని చూసి ఎన్నుకుంటాడు. హల్లెలూయా. మంచిగా విన్నాం. ఎందుకంటే నేను బుక్ క్లోజ్ చేసేసిన. ఈరోజు నా మెసేజ్ టర్న్ అవుతున్నదని నాకు సెన్స్. ఈరోజు నేను చెప్పవలసినది ఏంటంటే, యాక్చువల్లీ లాస్ట్ సండే నేను కయ్యూను గురించి చెప్పిన, ఈరోజు బిలాము గురించి చెప్పాలన్న ప్లాన్తో ఉండే. కానీ ఎందుకో చూద్దాం ఎక్కడి దాకా వెళ్తుందో ఈ మెసేజ్ చూద్దాం. మార్నింగ్ ఆరాధనలో ప్రభు సంస్కార ఆరాధన గురించి ఒక స్పష్టత సంఘానికి అందించాలి. మనోనేత్రములను తెరిచి ప్రభు సంస్కార ఆరాధన ఎంత శ్రేష్టమైనదో వివరించాలనుకున్న టర్న్ అయింది. బ్యూటిఫుల్, ఆసమ్, రిచ్ మెసేజ్ అని ప్రభు ఇచ్చినాడు. ఈ రాత్రి కూడా చూద్దాం ప్రభు మనందరితో, నాతో కూడా మాట్లాడాలా. కాబట్టి మోషే కాలం అయిపోయిన తర్వాత యెహోషువ కాలం అయిపోయిన తర్వాత న్యాయాధిపతుల కోసం ఒక్కొక్క న్యాయాధిపతికి 300 సంవత్సరాలు 200 సంవత్సరాలు పట్టింది. ఈ విధంగా ఓపికతో ఒక్కొక్క వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి గొర్రెల కాపరి కావచ్చు, జాలరి కావచ్చు, విద్య లేని పామరుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. తాను
ఒక డీసెంట్ పర్సన్ ని, ఒక డిగ్నిఫైడ్ పర్సన్ ని, ఒక రిచ్ ఫ్యామిలీని, ఒక వైస్ మ్యాన్ ని ఎన్నుకోవటమే దేవుని ప్లాన్ కాదు. దేవుని యొక్క ప్లాన్ ఏంటిదంటే కేపబుల్ పర్సన్. సంఖ్యాకాండంలో ఏమనున్నదంటే ఫినెహాస్ గురించి, ఫినెహాస్ అంటే దేవునికి చాలా ఇష్టమట. ఫినెహాస్ అంటే చాలా ఇష్టమట దేవునికి. ఇశ్రాయేలీలో చాలా మంది ఉన్నారు, కానీ అహరోను వంశావళిలో నుంచి ఫినెహాస్ అంటే చాలా ఇష్టమట దేవునికి. ఎందుకు దేవునికి ఫినెహాస్ అంటే ఇష్టం అంటే, దేవుడు ఏదేదైతే ఓర్వలేడో అది ఆయన ఓర్వలేని మనస్సట. దేవుడు ఏది నచ్చడో ఆయన అది నచ్చడట. చప్పట్లు కొట్టాలా? దేవుడు ఏది నచ్చుతాడో అది నచ్చేవాడట. దేవుడు ఏది ఓర్వలేడో అది ఆయన ఓర్వకుంటా చంపుకునేవాడట. అదొక్కటే దేవుడు ఆకర్షించుకున్న గుణం. ఇక చివరికి ఎంతో మంది ఉన్న ఆ ఫినెహాసుని దేవుడు లేవనెత్తి అద్భుతమైన రీతిలో అభిషేకించి వాడుకున్నాడు దేవుడు. కాబట్టి దేవునికి నీ చదువు, నీ జ్ఞానము, నీ యొక్క లొకేషన్, నీ స్టేటస్ దేవునికి అవసరం లే. నువ్వు ఎవరిమైనా కావచ్చు, నువ్వు కేపబుల్ పర్సన్ అయితే, ఒకవేళ యు ఆర్ చూసన్ వెసల్ అయితే ఖచ్చితంగా నిన్ను దేవుడు ఎన్నుకుంటాడు. చప్పట్లు కొట్టాల? హల్లెలూయా. ఎన్నుకొని రెండోదిగా ఆ వ్యక్తికి ఒక దర్శనం ఇస్తాడు. ఆమేన్. ఆ వ్యక్తిలో ఒక దర్శనంను ప్రిజర్వ్ చేస్తాడు. ఆ దర్శనం ప్రిజర్వ్ చేయటమే కాదు కానీ చివరికి ఆ వ్యక్తిని తన పని పూర్తిగా జరిగించటానికి అన్ని విధాలుగా ఆ వ్యక్తిని చెక్కుతాడు. చప్పట్లు కొట్టాలంతా గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాల. చెక్కుతాడంతే. తన స్వరూపంలో మారే అంత వరకు కూడా చెక్కుతాడు. ఉరామా కాలాదియాన శాంతియాల. ఒక పోడియం బెల్లంపల్లిలో తయారవుతుంది. 20 years బ్యాక్ ఒక టీక్ వుడ్ పోడియం కార్పెంటర్ తయారు చేస్తున్నాడు. తయారు చేసి చాలా అందం అయిపోయింది. నేను అడిగిన, అయిపోయిందా కార్పెంటర్ గారంటే, ఎక్కడైంది సార్, ఇంకా 30% అయిందన్నాడు. చాలా ఇంత అందంగా ఉన్నది కదా అంటే, లేదు సార్ చాలా 30% అయింది, ఇంకా 70% కావాలి. ఏం చేస్తాడంటే ఒక రకమైన సాల్ట్ పేపర్ తీసుకున్నాడు, మొత్తం రాకినాడు. ఇక అయిపోయిందేమో అనుకున్నా. మరలా గమనిస్తుంటే ఇంకొక రకమైన సాల్ట్ పేపర్ తీసుకున్నాడు. ఇంచుమించు 3-4 రకములైన సాల్ట్ పేపర్స్ తీసుకొని ఒక రోజంతా కూడా రాకుతున్నాడు. ఆయన రాకటానికే 800 ఇవ్వాలి మనం ఇప్పుడు. నువ్వు రాకటానికి నేను 800 ఇవ్వాలన్నా నీకు అని మనకు ఆలోచన వస్తుంది. సరే సార్ నేను రాయకపోతే మీకే నష్టం అంటాడు ఆయన. ఓపికతోని సాల్ట్ పేపర్ రాసి వెళ్ళినందుకు సీన్ అన్న దగ్గర 800 తీసుకొని పోయాడు. మాకు అర్థం కాలే. చివరికి అన్ని రకాలైన సాల్ట్ పేపర్స్ తో కంప్లీట్ చేసి దానికి పాలిష్ చేసినాడు. పాలిష్ చేయగానే ఎంత బ్యూటిఫుల్ పోడియం. స్టిల్ 25 years అవుతుంది ఆ పోడియం ఆ మందిరంలో అందంగా కనబడతా ఉంటది. చేతులు పైకెత్తి చేపట్టు కొట్టాలి. 25 years ఇప్పుడు ఆ మందిరంలో అందంగా కనబడుతుంటది. చిన్న మందిరం మేము ఓపెనింగ్ చేసినప్పుడు జరిగిన కార్పెంటరీ వర్క్ అదే. ఇప్పుడు కూడా అదే ఫ్లేవర్, అదే బ్యూటీ కనబడుతుంటది. ఆ రోజులలో నేనేసిన ప్రశ్న నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంటది. తొందరపడి కార్పెంటర్ పని ఆపేసుంటే
ఈరోజు ఆ పోడియం అందంగా ఉండేది కాదు. చప్పట్లు కొట్టాలా? కానీ కార్పెంటర్ నీ పని నువ్వు చెయ్యని వదిలిపెడితే ఈ రోజు దాకా మందిరానికి అది అందంగా కనబడుతుంటది. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటాడు. అమ్మయ్యా, నేను ఎన్నుకోబడ్డాను అనేసి అనుకుంటాడు.